తెలుగు సినిమా చరిత్రలో నటీమణుల రాణిగా గుర్తింపు పొందిన వాణిశ్రీ గారు 1948 ఆగస్టు 3న ఆంధ్రప్రదేశ్లో జన్మించిన వాణిశ్రీ గారు అసలు పేరు రత్నకుమారి. సినీ రంగంలోకి వచ్చిన తర్వాత ఆమె పేరును వాణిశ్రీగా మార్చుకున్నారు. 1962లో చిన్న పాత్రతో సినిమా ప్రయాణం ప్రారంభించిన ఆమె కొద్ది కాలంలోనే తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో స్టార్ హీరోయిన్గా ఎదిగారు. ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి దాదాపు అందరూ అగ్ర హీరోలతో కలిసి 200కు పైగా సినిమాలు చేశారు. ప్రేమనగర్, జీవన తరంగాలు, కృష్ణవేణి, గోరింటాకు, ఎదురీత, దసరా బుల్లోడు వంటి సినిమాల్లో ఆమె నటన ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆ కాలంలో వాణిశ్రీ కట్ హెయిర్ స్టైల్ దేశవ్యాప్తంగా ఫ్యాషన్ ట్రెండ్గా మారింది. బ్యూటీ పార్లర్లకు వెళ్ళి వాణిశ్రీ కట్ చేయండి అని అడిగేవారట. ఒక హీరోయిన్ పేరు మీద హెయిర్ స్టైల్ అంతగా పాపులర్ కావడం చాలా అరుదు. మరో ఆసక్తికరమైన విషయం, వాణిశ్రీ గారు తన కాలంలో హీరోలతో సమానంగా రెన్యూమరేషన్ తీసుకున్న అతి కొద్ది మంది హీరోయిన్లలో ఒకరు. బలమైన మహిళ పాత్రకు ఆమె మొదటి ఎంపికగా ఉండేవారు. వివాహం తర్వాత కొద్ది కాలం సినిమాలకు దూరమైన ఆమె తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా తన నటనను మరోసారి ప్రేక్షకులకు ప్రశంసలు అందించుకున్నారు. 4 దశాబ్దాలకు పైగా సాగిన ఆమె సినీ ప్రయాణం తెలుగు సినిమా చరిత్రలో ఒక స్వర్ణ అధ్యాయం. అందం, అభినయం, ఆత్మవిశ్వాసం ఈ 3 కలిసిన పేరు వాణిశ్రీ. ఇలాంటి మరిన్ని సినిమా విశేషాల కోసం ఫాలో చేయండి.